భార్య తక్కువ ప్రేమించాలి, భర్తని ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఆయన అభిరుచులు ఏంటి, ఆయనకి ఏ టైంకి ఏం కావాలి అర్థం చేసుకోవాలి. భర్త అయితే భార్యని ఎక్కువ ప్రేమించాలట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదట. ఎందుకంటే అర్థం కాదు. మేము ట్రై చేస్తున్నాను, మాకు ఇంకా అర్థం కాదు. భార్య పెళ్ళైన తర్వాత ఒక బడిలో చేరాలట. ప్రతి భార్య కూడా ఒక బడిలో చేరాలి. ఇప్పుడు బడి ఏంటంటే ఇప్పుడు అయిపోయింది, చిన్నప్పుడు అంటే ఇది వేరే బడి. 2 రకాల బళ్ళు ఉంటాయి. ఒకటేమో లోబడి, రెండోదేమో తిరగబడి. ఇప్పుడు ఏ బడిలో చేరిందో తర్వాత అడగాలి మనం సంవత్సరం తర్వాత. కానీ డెఫినెట్గా లోబడిలోనే చేరుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తలకే ఉంచుకొని కూర్చుంది తల్లి, చాలా విధేయత కనపడుతూ ఉంది. కనుక దైవభక్తిలో పెరిగిన ప్రతి వారు లోబడిలోనే జాయిన్ అవుతారు. కొంతమంది పరీక్ష చేసుకుంటున్నారు మేము ఏ బడిలో ఉన్నామని. రైట్, ట్రై చేయండి. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం, శృతిలయల సుమధుర గీతం, దైవరచిత సుందర కావ్యం. వివాహాన్ని గురించి ఎంత భార్య తక్కువ ప్రేమించాలి, భర్తని ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఆయన అభిరుచులు ఏంటి, ఆయనకి ఏ టైంకి ఏం కావాలి అర్థం చేసుకోవాలి. భర్త అయితే భార్యని ఎక్కువ ప్రేమించాలట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదట. ఎందుకంటే అర్థం కాదు. మేము ట్రై చేస్తున్నాను, మాకు ఇంకా అర్థం కాదు.